దక్షిణాయన గ్రీష్మ ఋతు ఆషాఢ మాస శుక్లపక్ష దశమి తదుపరి ఏకాదశి. ఈరోజు మంగళవారం. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం ఈ రోజు నుంచి. ఈరోజు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మనమందరూ కూడా మంత్రబలంలో ఆ సూర్యనారాయణ నామస్మరణ చెయ్యాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపిద్దాం. ఈ నమో భగవతే వాసుదేవాయ అనడం వల్ల ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మనము ఈ నామాన్ని జపించడం వలన రథసప్తమి రోజు ఈ నామాన్ని జపిస్తారు, మరియు ఈ రోజు ఈ నామాన్ని జపిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో కూడా ఈ నామాన్ని జపిస్తారు. ఇలా జపించడం వల్ల చాలా అద్భుతమైన విశేషమైన శక్తి ప్రాప్తిస్తుంది. ఎప్పుడే కానీ ఉత్తరాయణంలో పరిపూర్ణంగా విష్ణు లీల, విష్ణు అనుగ్రహం అంటాం. దక్షిణాయనమంతా శివతత్వము అంటాం. ఉత్తరాయణము ముగిసిన తర్వాత దక్షిణాయనంలో దేవతా శక్తి నిద్రిస్తుంది. మహావిష్ణు శయన ఏకాదశి రోజు నిద్రపోతారు. ఇక మహావిష్ణు నిద్రించిన తర్వాత ఈ ప్రకృతిని అంతా కాపాడేది ఎవరు? శివతత్వము అని. అలా విష్ణుతత్వాన్ని శివతత్వాన్ని రెండు భాగాలుగా చేస్తే ఉత్తరాయణం అంతా విష్ణుతత్వం అంటూ, ఇక దక్షిణాయనం అంతా శివతత్వం అంటూ అంటుంటాం. అదే విధానంగా ఉత్తరాయణం అంతా దేవతా కాలము, దక్షిణాయనం అంతా ఇక దైత్య కాలము అని కూడా ఉంటారు. అందుకే ఈ దక్షిణాయనంలో దైత్య శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దక్షిణాయనంలో ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా పూజించేలా, అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక శక్తి పెరిగేలా మనకు ఋషిమునులు ఎన్నో వ్రతాలు, పర్వదినాలు ఇవన్నీ కూడా మనకి అందిస్తూ వచ్చారు. ఈ ఉత్తరాయణం దక్షిణాయనంలో ఉత్తరాయణంలో వచ్చే వెలుగు, గాలి మరియు ప్రకృతిలో వచ్చే సహజమైన శక్తి మనిషికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, స్తోమతని, పాజిటివ్ ఎంతో ఇస్తుంది. దక్షిణాయనంలో మనిషికి ఈ ఒక దైహిక శక్తిలో కావచ్చు, లేదో ఈ మనకి ఎక్కువ శాతం చూడండి దక్షిణాయనంలో మనకంతా అంత ఎక్కువ ఎండాకాలం కన్నా వర్షాలు అధికంగా ఉంటాయి, మంచు కాలం అధికంగా వస్తుంది. మళ్ళీ మనకి విపరీతమైన ఎండను చూడాలి అంటే మనం చూసేదే ఇంకా నెక్స్ట్ ఇయర్. అవును కదా? ఇప్పుడు ఇవన్నీ కూడా చలికాలం, మంచు కాలం ఇవే ఉంటాయి ఎక్కువ శాతం మనకి. దీనివల్ల మానసిక ఒత్తిడి కావచ్చు, విటమిన్ డిఫిషియన్సీ కావచ్చు, ఇలాంటి ప్రకృతిలో జరిగే మార్పు, ఇదంతా ఋతువుల్లో జరిగే మార్పు. అందుకే ఈ ఉత్తరాయణం దక్షిణాయన కాలంలో విశేషంగా నామమంత్రాన్ని ఎవరైతే జపిస్తారో, మహావిష్ణువు నామమంత్రాన్ని, వాళ్ళకి ఆ ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తి ఎక్కువ ఆకర్షిస్తుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ దక్షిణాయనంలో ఎన్ని పర్వాలు ఉన్నాయో అన్ని ఆచరిస్తూ ఉంటే రోజు రోజుకి మన మానసిక శక్తి అనేది పెరిగి అందులో మన శరీరంలో ఉన్న దైవ శక్తి అని ఆవిర్భవించి మనకు అది కవచంగా నిలుస్తుంది. అప్పుడు దైత్య శక్తి మనపై ప్రభావం చూపించదు అనే దానివల్ల మనకి ఇన్ని వ్రతాలు వచ్చాయి. చూసారు కదా? ఇక మనకి పండుగలు ఇంకా ప్రారంభమైనట్టే రేపటి నుంచి. అయితే ముందుగా ఈరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపిద్దాం. అందరు కూడా ఈ నామాన్ని జపించండి. ఆ మహావిష్ణు సూర్యానుగ్రహం మీపై ఉండాలి. ఉత్తరాయణం దక్షిణాయనం, సూర్యుడు తన చోటు అక్కడే ఉంటాడు, కానీ భూమి తన పతనంలో తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది కదా. ఈ సమయంలో తన ప్రయాణం చేస్తూ ఉంటుంది కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మరియు సూర్యుని చుట్టూ ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో గోళాకారంగా ఉంటుంది కదా భూమి, కక్ష కూడా అలాగే ఉంటుంది కదా. అందువలన సూర్యుని వెలుతురు ఉత్తరాయణ నుంచి దక్షిణం వైపు, దక్షిణాయన నుంచి ఉత్తరం వైపు ప్రయాణం చేసినట్టు కనపడుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఉత్తర ధ్రువాలు అంటాం కదా. ఉత్తర ధ్రువాలు
ఆ ఉత్తర ధ్రువాలపై సూర్యోదయం కిరణాలు ఉత్తర ధ్రువాలపైన పడినప్పుడు ఉత్తరాయణంలో ఆ ధ్రువాల నీడ అనేది ఉత్తరం వైపు, దక్షిణాయనంలో దక్షిణ వైపు కనబడుతుంది. దాన్ని చూసి ఉత్తర ధ్రువాలు దక్షిణ ధ్రువాలకి వ్యత్యాసం తెలిసొచ్చింది. ఇది విజ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది, ఇక వేరే వాళ్ళకి అర్థం కాని భాష. ఇక అదే విధానంగా మనలో ఆచార విచారాల ప్రకారం ఉత్తరాయణము అంటే దేవతలకంతా పగలు, దక్షిణాయనం అంటే రాత్రి కాలము అని అర్థం. ఇక మనకంతా కూడా దక్షిణాయనంలో ఎన్నో వ్రతాలు పర్వదినాలు ఆచరిస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు పర్టికులర్ గా మీరు ఉదయాన్నే అన్ని విధాలుగా పూజ నేను చెప్పినట్టు ఆచరించే ఉంటారు. అయితే ఈ రోజు 11 గంటల తర్వాత పితృదేవతలకి చాలా మంది తర్పణాలని ఇస్తూ ఉంటారు, నదీ తీరంలో, సముద్ర తీరంలో. ఇది చాలా విశేషం. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఎవరికైనా స్వయంపాక దానం ఇవ్వడం కానీ, లేదో గోవుకి ఏదైనా గోగ్రాసం ఇవ్వడం కానీ, లేదో ఈ రోజు సాయంత్రం కులదేవతాలయంలో వెళ్ళి విశేషంగా పూజ చేసి రావడం వలన మన కుటుంబంలో పితృశాపాలు, పితృదోషాలు ఉంటే అవి కూడా తగ్గుతాయి. ఇది విశేషం మన ఒక సంప్రదాయంలో. అందువలన ఆచరించేవారు ఆచరించండి. ఇక ఈ రోజు మంచి మాట, మన జీవితంలో పగలు రాత్రి రెండు చూస్తాం. అదే విధానంగా ఉత్తరాయణం దక్షిణాయనం కూడా చూస్తాం. అదే విధానంగా మన జీవితంలో కాలాల్లో ఋతువులు, అన్ని ఋతువులు చూస్తాం. ఋతువులు మారుతూ ఉంటాయి, పగలు రాత్రి మారుతూ ఉంది, సమయాలు మనకి ఇలా మారుతూనే ఉంది. అదే విధానంగా మనుషుల్లో కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది. నువ్వు జీవితంలో ఎప్పుడు సుఖంగానే ఉండలేవు, కష్టాలు రానే వస్తాయి. ఎప్పుడు కష్టంలోనే ఉండలేవు, సుఖ జీవితమైనది కూడా వస్తుంది. కానీ ఏ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావు అనేది నీ చేతుల్లోనే ఉంది. రాబోయే రోజుల్లో నీకు దీనికన్నా మంచి రోజులు రావచ్చు, కానీ ఆ మంచి రోజుల్ని అనుభవిస్తాను అనే నమ్మకం ముందుగా నీలో ఉండాలి. జీవితంలో నమ్మకం అనేది అతి ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేను ఇలాగే ఉంటానని అహంకారంతో మిగిలిన వారు ఏమీ లేకుండా అయిపోయినది కూడా ఉంది. తర్వాత నా జీవితం ఇలా ఎందుకు, నేను కష్టపడి పైకి రావాలి అనుకున్న వారు ఈరోజు ప్రపంచాన్నే ఏలుతూ ఉన్నారు. అంత గొప్ప స్థాయిలో ఉన్నవి మనకి ఎన్నో ఉదాహరణలు కనబడతాయి. అన్నిటికీ నమ్మకం అనేది ముఖ్యం. ఈరోజు సమయాలు ఋతువులు ఇలాగే ఉండవు, నుడితిరాతలు కూడా ఇలాగే ఉండవు అనే దాన్ని మనము ఈ ఋతువులు, సమయాలు, కాలాలను చూస్తే మనకు తెలిసిపోతుంది. అలాంటప్పుడు మీరు ఎలా బతకాలి ఆలోచించుకోండి. ఇప్పుడు ఏమైనా నాది స్థానం ఉంది, నేనే రాజు అనుకొని అందరినీ నిందిస్తూ, అందరినీ బాధపడుతూ, అందరినీ తప్పుల్లో వెతుకుతూ, తప్పులు కనబడుతూ వాళ్ళని ఏదైనా రివెంజ్ తీసుకోవాలి లేదా ఏదైనా తిట్టాలి అనుకోని అంటే రేపు నీకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. అంతే, అప్పుడు వాళ్ళకి మనకి వ్యత్యాసం ఏమి ఉండదు. అందుకే మంచి దృష్టి అనేది పెంచుకోవాలి, మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి, మంచి దారిలో ప్రయాణం చేయాలి. అప్పుడే ఏదైనా మనకి అనుకూలంగా మారుతుంది. లేదంటే ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా బాధ వేస్తుంది. అందుకే నమ్మకం అనేది మాత్రం కోల్పోకూడదు. ఎప్పుడే కానీ దేవతల్లో, ప్రకృతిలో, గురువుల్లో మీరు నమ్మకం పెడితేనే ఏదైనా జరుగుతుంది. ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు ఒక యజ్ఞాన్ని ఆచరిస్తాడు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ కరువు కాలం వచ్చేస్తుంది, వర్షాలు ఉండవు. 9 రోజులు సతతంగా యజ్ఞం చేయాలి, 9వ రోజు వర్షం వస్తుంది అని ఒక నమ్మకం. అలా అని చెప్పి ఒక మహారాజు కూర్చొని చక్కగా ప్రజలందరినీ పిలిపించుకొని యజ్ఞం జరుగుతూ ఉంటుంది. 1వ రోజు అయింది, 2 రోజులు అయిపోయింది, 5 రోజులు అయింది, ఇక 9వ రోజు అయిపోయింది. అప్పుడు ఒక బాలుడు ఆడ కూర్చొని ఉంటాడు. కూర్చొని ఈ గొడుగు అంటే తెలుసు కదా, ఛత్రి, అంబ్రలా, గొడుగు. ఆ గొడుగుని ఇలా తీసుకొని కూర్చొని ఉంటాడు. వీళ్ళకంతా ఏంటి ఎండలో ఇతను గొడుగు పట్టుకొచ్చాడు అనుకొని అందరూ ఇతన్ని ఒక పిచ్చోడ్లాగా చూస్తూ ఉంటాడు. తర్వాత ఇంకొక అతను ఉంటాడు. ఇంకొక అతను కూడా ఆయన కూడా గొడుగు తెచ్చి పెట్టుకొని ఉంటాడు. సరే వీళ్ళిద్దరూ పిచ్చోళ్ళు లెక్క ఉన్నారులే అనుకొని కలకుండా అయిపోతాడు. కానీ అక్కడ ఒక ముసలాయన అడుగుతాడు, ఏంట్రా గొడుగును పట్టుకొచ్చావు, ఏంటి, ఎందుకు గొడుగును పట్టుకొచ్చావు అంటే, అయ్యా హోమం అయిపోయిన తర్వాత వర్షం వస్తుంది అని చెప్పారు కదా, ఆ వర్షం వచ్చినప్పుడు నేను తడిచిపోతాను కదా ఇంటికి వెళ్ళడానికి, దానికి ముందుగానే నేను తెచ్చాను అని
ఆ పిల్లవాడు చెప్తాడు. తర్వాత వయసైన పెద్ద ఆయన్ని అడుగుతారు, చూద్దాం ఆయన ఏం తెలియచేస్తాడు అని వెళ్ళి, ఏంటి పెద్ద ఆయన, అతనికంతూ బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా, ఎందుకు నువ్వు గొడుగను తెచ్చావు అంటే, అయ్యా నాకు నమ్మకం, ఎందుకంటే హోమం చేసిన తర్వాత వర్షం వస్తుంది అని నమ్మకం అయ్యా, అందుకోసమే నేను తెచ్చుకున్న ముందు జాగ్రత్త, మీరు వెళ్ళి తెచ్చుకోండి అని తెలియచేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, నమ్మకము అంటే అలా ఉండాలి భగవంతుని పైన. అలాంటి నమ్మకం ఉంటేనే మీకు భగవంతుడు అవుతారు. నమ్మకమే లేకపోతే భగవంతుడు ఎలా అవుతాడు? ఏదో దేవాలయానికి వెళ్తారు, దేవాలయకి వెళ్ళేసి ఆ దేవాలయకి వెళ్ళి నమస్కారం చేసుకొని వద్దాము, జరుగుతుందో లేదో చూద్దాం అనుకుంటే మీకు జరగదు. ఎవరైనా పెద్ద ఆయన్ని కలిసి ఆశీర్వాదాలు పొందాలి అంటే నమ్మకంతో మీరు వెళ్ళాలి, అప్పుడే మీకు అది లభిస్తాయి. అదే విధానంగానే అక్కడ జరిగిన యజ్ఞయాగాదులు అయిన తర్వాత వర్షం వచ్చింది, అందరూ తడిచారు, కానీ వీళ్ళిద్దరూ తడుచుకోకుండా వెళ్ళారు. వీళ్ళకి నమ్మకం ఉంది వర్షం రానే వస్తుంది అని, దానికోసమైనా భగవంతుడు కురిపించాడట. అర్థమైందా? దాని నుంచి ఎప్పుడు కూడా నమ్మకం అనేది ఎంత గొప్పగా ఉంటుందో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నమ్మకం లేకుండా సగం సగం అవుతుందో లేదో, అయితే కానీ లేకపోతే పోనీ, ఇలా నెగిటివిటీ మీలో ఉంటే, కాస్త నెగిటివిటీ మీలో ఉన్నా అది చెడిపోతుంది. ప్రశాంతమైన నీరులో చిన్న రాయి వేయండి, అలలు సృష్టి అయిపోతాయి ఇక్కడ. అదే విధానంగా మీలో ఎంత పాజిటివ్ ఉన్నా, ఎంత నమ్మకం ఉన్నా, అందులో అపనమ్మకం అనేది ఇంత పడినా మీది నమ్మకం అంతా వెళ్ళిపోయినట్టే. అందుకనే కొన్ని విషయాల్లో నమ్మకం అనేది అతి ముఖ్యమైనది. అలా మన సంప్రదాయాల్ని మనం గౌరవించాలి, మన సంప్రదాయాల్ని మనం గౌరవించాలి, దేవతల్ని గౌరవించాలి, పూర్వీకుల్ని గౌరవించాలి, పెద్దవారిని గౌరవించాలి. జీవితంలో ఎవరైతే సంప్రదాయాల్ని ధిక్కరిస్తూ ఉంటారో, జీవితంలో ఎవరైతే ఈ ఒక దైవ శక్తిని నిందిస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మహా అపరాధుల కిందే వస్తారు. ఎందుకంటే సంప్రదాయాల్ని ధిక్కరించిన వారు, దేవతల్ని ధిక్కరించిన వారు ప్రశాంతంగా ఉన్నట్టు చరిత్రలోనే లేదు, ఏ పురాణాల్లోనూ లేదు. ఆఖరికి అందరూ సిలిండర్ అయినది ఆ ప్రకృతికే, ఆ దైవత్వానికే. అందుకే మనము కూడా నమ్మకంతో భగవంతుడు మనకి మంచి చేస్తాడు ఈ దక్షిణాయనంలో. మన జీవితంలో మనం అనుకోనివన్నీ సాధించాలని చక్కగా ప్రార్థించండి. ఈరోజు పితృదేవతల పేరులో దానాలు, ధర్మాలు ఇటువంటివన్నీ కూడా ఆచరించవచ్చు, అనుకూలమైతే ఆచరించండి. చాలా మంది శ్రీవాస్తు యంత్రాన్ని వాస్తు దోషం ఉండేవాళ్లే పెట్టుకోవాలా అని కొందరైతే ఇప్పట్లో శ్రీవాస్తు యంత్రం గురించి చాలా పాజిటివ్ కాల్స్ వింటూ ఉన్నాం. కొందరైతే గురుగారు అది తీసుకున్నాము, ఇంట్లో పెట్టాము, కానీ మొదట్లో మాకేమీ అనిపించలేదు, తర్వాత ఇది ఒక 3 నెలలకి మాకే అర్థమైంది, మా ఇంటికి ఎంత బంగారు వచ్చినా ఏదో విధానంగా అది వెళ్ళిపోయేది, త్వరగా ఫ్లెడ్జ్ పెట్టేసేవాళ్ళం, ఇలా జరుగుతూనే ఉండేది అని కొందరు అడిగేవారు. కొందరు అది తెచ్చి పెట్టిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఇంట్లో బంగారు కొన్నారో అది అలాగే ఉంది అని ఇంకొందరు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు కోర్టులో గొడవలు ఉంటే అది ఇత్యర్థం అయ్యేది కాదు, ఇది వచ్చిన వితిన్ 2 monthsలో మాకు పాజిటివ్గా వచ్చేసింది, మా ఆస్తి మాకు వచ్చింది, మేము సంతోషంగా ఉండామని. ఇంకా కొందరైతే మాకు సంతానం ఎన్ని డాక్టర్ని ఎన్ని పూజలు చేసినా మాకు ప్రాప్తించలేదు, చాలా మంది ఇల్లు మారండి అన్నారు, కానీ ఇది తెచ్చిపెట్టిన వితిన్ 4 monthsలో మాకు సంతాన ప్రాప్తి యోగం ప్రాప్తించింది అని ఇలా డిఫరెంట్ చాలా కేసెస్లో వస్తున్నాయి. అంటే శ్రీవాస్తు యంత్రం అనేది వాస్తు దోషానికే పెట్టాలా లేదా జనరల్గా అందరూ ఇంట్లో పెట్టచ్చా అంటే, ఇది వాస్తు పైన ఎఫెక్ట్ ఉంటుంది, జనరల్గా ఇంట్లో పెట్టుకున్న ఇట్స్ అ పాజిటివ్ ఎనర్జీ. అంటే దాంట్లో ఉన్న 9 చక్రాలు చాలా విశేషమైన చక్రాలు, మనిషి నవరంధ్రాల మనిషి పైన ప్రభావం చూపించే అద్భుతమైన శక్తి అందులో ఉంటుంది. ఇంట్లో ఉన్న దైత్య శక్తిని తరము కొట్టి ఇంట్లో దైవ శక్తిని అభివృద్ధి చేసే కాస్మిక్ ఎనర్జీ డివైస్ అనే దాన్ని మనం తెలియచేయచ్చు. అందువలన ఏ ఇంట్లో అయినా కూడా ఎటువంటి వాస్తు దోషాలు చిన్న ఉన్నా కూడా ఖచ్చితంగా అది మేనేజ్ చేయగలదు.
అందువల్ల ప్రతి ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి. అది చాలా అద్భుతాలని చేస్తుంది. అది అర్థమవ్వదు, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఆహారం అయితే కడుపు నిండింది అని తెలుస్తుంది, పండు అయితే రుచి తెలుస్తుంది, మనం ఏదైనా అనుభూతి చెందుతాం. కానీ శ్రీవాస్తు యంత్రం అనేది శ్రీవాస్తు యంత్రం అనేది దైవశక్తి. ఆ దైవశక్తి ఇంట్లో నిదానంగా ప్రసరణ అవుతూ 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 నిదానంగా దాని వైబ్రేషన్స్ మనకి తెలుస్తాయి. డెఫినెట్లీ అది చాలా మంచి అద్భుతమైన శక్తి ఉన్న ఒక యంత్రం ప్రతి ఇంట్లో దాన్ని తగిలించండి. ఇంట్లో ఉన్న ఎన్ని దోషాలు ఉన్నా ఆటోమేటికలీ తగ్గుతూ వస్తాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.